అలా ఇప్పుడు రెండోది పక్క పక్కన చూసాము ఈ దూరాలంటే ఇలా పెట్టుకుంటాం కదా. సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం అండి. మనం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కింద అయినట్టుంది. ఎన్టీఆర్ జిల్లాలో నిర్మాణూరు గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది సార్. 100 సంవత్సరాల చరిత్ర కలిగి తరతరాలుగా పౌరహిత్యం చేస్తున్నటువంటి రవి గారు అని చెప్పి మేము అంటాం. వారు పూర్తి పేరు మాకు తెలియదు. గూడూరు రవికుమార్ గారికి ధర్మబద్ధంగా అంటే రియల్గా మాకు ఆశ్చర్యం అండి. ఇక్కడికి వచ్చాక ఈ స్థలము కొంచెం సరిపెడితే ఏసుప్రాయచ్కి వచ్చిందండి. వేస్టేజ్ ఎక్కువ జరగలేదు. రెండోది పూర్ణాయాది అంటే దేవాలయాలకి 16 క్యాలిక్యులేషన్స్ ఆయం కడతారండి. ఇళ్ళకి 6 సరిపోతాయి అంటారు. కానీ మేము మరి అంత చరిత్ర కలిగిన ఫ్యామిలీస్కి అది ఉండాలని వెతికినప్పుడు స్థలానికి సరిపోయే పూర్ణాయాది దొరకడం ఇంపార్టెంట్. అది కూడా ఏంటి వారికి ఉన్న వీధులకి తూర్పు కానీ ఉత్తరానికి కానీ సరిపడేటట్టు. అలాగే వారి అన్నగారికి కూడా ఇద్దరికి సరిపోయిందండి. అంటే పూర్వ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటారు చూడండి. ఇంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇవాళ వరకు నా సొంతంగా సొంత గూడు లేదు, సొంతంగా నాలెడ్జ్ అప్లై చేసుకోవడానికి ధర్మం తెలుసు. కానీ అంటే ఏంటి, అది రాసిపెట్టి ఉంటుంది. నాకు ధర్మం తెలుసు అని చెప్పి నాకు రాసిపెట్టలేదు ఇంకా. అలాగే చక్కగా ఈశాన్యానికి ఎగ్జాక్ట్గా దిప్పండి. ఎందుకంటే ఆ దక్షిణం పవర్ అది ఒకసారి చూపెడతా. యాక్చువల్గా బయట వడ్రంగి మేస్త్రి గారు ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది బయట జరిగే ప్రక్రియ ఏంటి. మన దక్షిణం నాటు ఏది ఉంటే, దక్షిణమో పశ్చిమో ఒక నాటు ఉంటే ఆ నాటుకు లైన్ పెట్టేసి దానికి మూలమట్టం పెట్టి మూలమట్టాలు లాగినప్పుడు తెగిపోయింది, వాయువు పెరిగింది, ఆగ్నేయాలు పెరిగింది అని చేస్తారు. కానీ ఈ నాటు దిక్కులకు సరిపెట్టి ఉందా లేదా అని ఎవడు చూడడం, మూలమట్టాలకు ఉందా లేదా చూస్తారు. నువ్వు దిక్కులకు సరిపెట్టి మూలమట్టాలకు ఉండాలి. అలా దిక్కులకు సరిపెట్టి మూలమట్టాలు దేనికి ఉండాలి, వాస్తుపురుష తత్వం ఏదైతే పెరిమీటర్ కడతామో ప్రపోర్షన్స్ వేసిన తర్వాత ఆ ప్రపోర్షన్స్ మూలమట్టాలకు ఉండాలి. ఓకే, ఫాలో అవ్వడు. ఓకే, మంచిది. కాకపోతే దిక్సూచి కూడా కొంచెం తేడా చూపెడుతుంది. మ్యాగ్నెటిక్ నార్త్ చూపెడుతుంది. ఆ చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి, అవి తెలిస్తే చాలు. సో చూడండి ఆ గోడ ఏ రకంగా ఉంది. ఈ పార చివరి నుంచి చూసినప్పుడు దిక్కుకు సరిపెట్టినప్పుడు ఈ పార వచ్చిందని. అంతేగాని ఇప్పుడేదో అక్కడ ఆగ్నేయం పెరిగిపోయింది, అక్కడ వాయువు తగ్గిపోయిందని చిన్న చిన్న స్థలాలు కట్టేనట్లో బెంబేలు పెట్టించేస్తున్నారు వాళ్ళు వాస్తు. ఇవాళ మన ఇల్లు 4 మూలల్లో 90 degrees ఉందా లేదా, ప్రపోర్షన్స్కి ఉందా లేదా, దిక్కులకు ఉందా లేదా, నడకలు ఎలా నడుస్తున్నాము, ఇవి ఇచ్చేస్తారు. అటువంటివి అన్నీ ఇచ్చేశారు. లక్కీగా ఇక్కడ మనకున్న సిద్ధాంతులు బయట జరిగే ప్రాక్టీస్లో ఇక్కడ వాయువు ప్రతి స్థలానికి వీధి పెంచుకుంటూ వెళ్ళింది. వాళ్ళు ఏంటి వాయువు పెరిగిందని రోడ్డుకు వదిలేస్తారు, లేదంటే గోడ కట్టించేసి వీడు వాడు రోడ్డుకి దానం చేయరు. మధ్యలో దోమలు, ఈ మట్టి మశానాలన్నీ చేస్తారు. కానీ శాస్త్రంలో ఈ ఇంటి యొక్క చైతన్యం ఏదైతే ఉందో, ఈ చైతన్యం అంటే ఇది ఒక పెద్ద బెల్లం ముక్క అనుకుంటే, చిన్న బెల్లం ముక్క తీసామనుకోండి దాని రుచి కోల్పోతుంది అది. అలాగే ఇంట్లోంచి ఆ శక్తి తత్వాన్ని కొంచెం తీసి ఇలా పరిచయం, ఇక్కడ ఎంత కావాలో అంత పరిచయం, బ్యాలెన్స్డ్గా పరిచయం అన్నమాట. ఇప్పుడు అది చూసి చాలామందికి ఏదో పెరిగిపోయింది, ఇక్కడ ఏదో వాయువ్యాలు గట్టి అయిపోయినాయి ఇవని యాగి చేస్తారు. మీ ఇంటి వాయువు అయ్యా మీ ఇంట్లోనే ఉంది, మీ ఇంటి నైరుతి అక్కడే ఉంది, మీ ఇంటి ఆగ్నేయం అక్కడే ఉంది, మీ ఇంటి ఈశాన్యం ఇక్కడే ఉంది. ఉంచుకొని మూలలు ఇది కాకుండా మన ఇంటి మధ్య ఎక్స్టెన్షన్స్ దేవాలయ విధిలో ఒక భాగం. అది గురువులు గణపతి స్థాపితే ఇంటికి ఎలా వాడచ్చు, ఏ వాస్తు పురుష మండలికి ఎంత ఎక్స్టెన్షన్స్ తీసుకోవాలో చెప్తారు. అంటే ఒక బంగారం ముద్దకి ఇంకొక 24 క్యారెట్స్కి ఒక 24 క్యారెట్ కలిపితే మలినమైంది, అది 22 కలిపితే కొంచెం మిస్ అవుతుంది. కొంచెం కాదు మలినం అవుతుంది, ఇంకొంచెమే లేదు, మలినమా అమలినమా రెండే లెక్క. అంటే ఇక్కడ చూడండి 24 క్యారెట్స్ బంగారం వాస్తు పురుష తత్వం అనుకుంటే దీనికి ఆ 24 క్యారెట్స్ తెచ్చి కలిపాం ఎక్స్టెన్షన్స్. అప్పుడు ఇదే శక్తి తత్వం అక్కడ ఉంది, ఇదే శక్తి తత్వం ఇక్కడ ఉంది. రెండు కలవడం వల్ల
అదే శక్తితత్వం ఉంటుంది. కానీ చూసేవాడికి అదేదో జిగ్జాగ్గా అనుకుంటాడు, కానీ ఇదంతా ఒక ప్రోగ్రామ్ చేసి కలిపిందండి. అందుకే ఇక్కడ మూలలు కూడా సార్ నిలబెట్టమని చెప్పడం జరిగింది. సో అలాగా బయట పాపం ఇంటి ఓనర్స్ని బొంబేలు ఎత్తిచ్చేసి వాడికి ఏదైనా స్థలం ఉన్నా సరే నీకు అది పెరిగిపోయినాయి ఇది పెరిగిపోయినాయి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పి ఒక అర్థవంతంగా ప్రాక్టికల్గా చేయట్లేదండి. ఇప్పుడు మన సార్కి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనకు లిఫ్ట్ అక్కడ పెట్టాం, వారికి అక్కడ పెరిగిన దాంట్లో వారి అన్నయ్య గారికి వారి లిఫ్ట్ మెట్లు అక్కడ పెట్టాం. ఇట్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ వాస్తు పురుష మండలి ఏం వాడాము, అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ ఏంటి, వీరి క్షేత్రం ఒకలా ఉంది వారి క్షేత్రం ఒకలా ఉంది, క్షేత్రానికి తగ్గట్టు సెట్ చేయాలి. ఆయన ఆయం వేరే వచ్చింది, ఈయన ఆయం వేరే వచ్చింది, వారి పేరు బలాలు తగ్గట్టు. సో అందువల్ల ఇక్కడ వాస్తు అంటే ఏంటి, ఒక నక్షత్ర బలం ఒక సద్గుణాన్ని కలగజేయడం. అంటే వాస్తు ప్రకారం కట్టుకున్నాం అంటారు, అందులో ఏం సద్గుణం ఉందని అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే వాస్తు అంటే ఈశాన్యం గుమ్మాలు, సరిసంఖ్యలో కిటికీలు గుమ్మాలు, ఆగ్నేయలో వంట చేయడము, మల్లె పదార్థాలనేమో వాయువులు ఎక్కడో చేయడము, నైరుతిలో పడుకోవడం, ఇదేనా వాస్తు? వాస్తు అంటే ఇంటికి ఒక లక్షణాన్ని ఆపాదించడం. అలాంటి లక్షణాలని వారి జన్మ నక్షత్రాలను అనుసరించి మనం చేసామన్నమాట. సార్ ఈ విషయంలో మాతో అసలు ఏ రకంగా మేము తారసపడ్డాము కాస్త 2 నిమిషాలు పెద్దలు రవి గారు అర్చకత్వం అనేది చేస్తున్నారు, అంతే కదా సార్? నేను అంతే కదా చెప్పగలను. మీరు 2 మాటలు చెప్తే ఛానల్లో నలుగురు చూడడం ద్వారా. నేనంటే ఈ వాస్తు పూజ మండలి, నేను ఎక్కువ వాస్తు పురుష మండలి పూజ చేస్తూ ఉంటాను. అదే మీరు అప్లై చేశారు, సేమ్ ఆ ధర్మాన్ని మీరు అప్లై చేశారు. అవునవును. అందుకే నేను ఆ ధర్మాన్ని నాకు తెలుసు కాబట్టి మీ ధర్మాన్ని నేను ఫాలో అయ్యాను. ఓకే. మరి బయట ఈశాన్యం గుమ్మాలు అవన్నీ పెడుతుంటారు, మేమైతే వాళ్ళు పెట్టకూడదన్న మమ్మల్ని మన్నించారు. ఆ విషయంలో కూడా మీకు ఒక అవగాహన ఉందా? అంటే మీరు చెప్పేంత వరకు కూడా అంటే ఈశాన్యం మూల గుమ్మం అనేది ఏ స్థానంలో ఉండాలనేది తెలుసు, కానీ అందరూ కూడా మొండి ఈశాన్యంలో పెడుతున్నారు. కాబట్టి అక్కడ ఆ క్షేత్రంలో ఆ పదదేవతలు మనం ఆ వాస్తుదేవతలను ఫాలో చేయకూడదు, మనం యాక్టివేట్ చేయకూడదు. అవును, నడిచామంటే యాక్టివేట్ అయిపోతాయి, ఆ తత్వాన్ని మనకి ఇస్తాయి. ఓకే. ఆ నడిచే దేవతలే మీరు యాక్టివేట్ చేశారు. ఎక్కడైతే మనకి ఒక మంచి లక్షణాన్ని మనకి ఆపాదించబడుతుందో ఆ నడకల ద్వారా మన యొక్క ఆలోచన తీరు బిహేవియర్ నడకలు నడుస్తుంటే మన బ్రహ్మసూత్రాన్ని అది ఆ యొక్క లక్షణాన్ని ఆపాదిస్తుంది అనమాట. అది ఒక కాంతి పుణ్యం లాంటిది. అంటే మనం 90 బేస్డ్గా ఏంటంటే వాస్తు పూజ గురించి వాస్తు మండలం ఇలా ఉంటుంది, ఇలా ఇంట్లో ఆ వాస్తు పూజలో 53 మంది దేవతలు ఉంటారని ఎవరికి నాలెడ్జ్ ఉండదండి బయట వాడు. నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అదే ఫాలో అవుతారు, నేను ఫాలో అయ్యాను. ఆ విధంగా వాస్తు పురుష మండలి చేసి 9 పాదాలు విభజించి నిలువు పొడవు అవన్నీ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందరూ ఏంటంటే నాకు తెలిసి మీరు తెలిసినట్టు నైరుతి విడగొట్టేసి నీరు దగ్గర మూలమట్టం పెట్టేసి అక్కడి నుంచి లాక్కుండా వస్తారు. అసలు ఆయాది గంట కూడా ఈ రోజు ఎవరు చేయట్లేదు నాకు తెలిసిన. ఆయాది గంట చేయాలి సార్. మన సోల్ని సృజించేటటువంటి ఆత్మతత్వ కారకత్వం ఇక్కడ ఉండాలి. మన సోల్, మనం ఏదైతే నక్షత్ర బలంతో పుట్టామో లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే నక్షత్రం పుట్టారో డిఫరెంట్ సోల్స్ ఉన్నాయి ఇంట్లో, భార్య భర్త పిల్లల రూపంలో 4-5 రకాలు. ఇప్పుడు మేమంతా ప్లాన్ తీసుకున్నామండి, ప్లాన్ తీసుకుని మంచి గృహాన్ని కట్టుకున్నామండి. అపార్ట్మెంట్ లో నివసించే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా ఎలా గీసుకోవాలనేది నేను గత 15 రోజులుగా సిరీస్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నా. చూపించారండి. ఒక సెంట్లో ఎలా ఒక ఎకరంలో కమ్యూనిటీ ఎలా కట్టుకోవాలి, నిన్నటితో 57 సెంట్లో అయిపోయింది, ఇవాళ 20.5 సెంట్లో ఎలా కట్టుకోవాలి అనేది. అంటే ఆ ధర్మం గురించి మీరు చెప్పారండి, ఆ ధర్మం ఎవరు ఫాలో అవ్వకుండా కట్టేస్తున్నారు అపార్ట్మెంట్, వెళ్ళి గుడ్డిగా అయ్యే తీసుకుంటున్నారు కదా, వీడి పరిస్థితి ఏంటండి? అంతే, కర్మ అనుభవించాల్సిందే. అందుకే మానవుడి యొక్క ఆయుర్దాయం తగ్గిపోయింది అంటారా సార్? ఆయుర్దాయం అనేది అసలు మనిషి ఆలోచన తీరు వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, సగం వాసుధర్మం కూడా ఉంది. అఫ్కోర్స్ సార్, ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ఏదైతే 4 గోడల మధ్య సత్యాంత వరకు మనం ఉండాలి. ఆ 4 గోడల మధ్య ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉందో దాని చేత వాళ్ళు ఇంపాక్ట్ అవ్వబడతారు.
అలాగే 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 నాన్న కట్టేశారు నాన్న. ఇవాళ మీరు ఒక ప్రోగ్రామ్ చేసిన స్పేస్లో ఉంటూ అర్చకత్వం అనేది చేయడం ద్వారా మీ యొక్క లైన్ ఆయన కాపాడుతూనే వస్తున్నాడు. దానికి అడిషనల్గా ఇంకొక లేయర్ మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు యాక్చువల్గా. సో మీరు అన్నారు చూడండి, ఆయం కట్టి కట్టే దాంట్లో కూడా చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆయం కట్టినప్పుడు పదం అని చెప్పి 3 అడుగులు పెట్టి దాన్ని మల్టిప్లై చేస్తారు సార్. 3 అడుగులకి ప్రామాణికత లేదు, గజం ఇచ్చేసుకొని చేస్తారు సార్. కానీ అది కిష్కు హస్త అనేటటువంటి ఒక స్కేల్ని సార్ ఇప్పుడు షడ్వర్గు, నవవర్గు, ఇంకోటి ఏకాదశ, షోడశ, షడ్బలం ఏ ఆది గణన ప్రకారం చేశారు? మామూలుగా 3 రకాలు శిల్పాచారులు, శిల్పులు, సప్తులు చేసేది 3 రకాలు చేస్తాం అనమాట. ఇళ్ళకి మామూలు గృహాలకి షడయాది 6 క్యాలిక్యులేట్ చేసిన ఆయువు సరిపోద్ది అంటారు. అంటే మిగతా తప్పినా ఇక్కడ ఆయువు లేకపోయినా సరే 6 పాస్ అయితే చేసేయమంటారు. తర్వాత షడయాది, తర్వాత షోడశ దశయాది, అంటే 16 పూర్ణయాది. దేవాలయాలకి ఇప్పుడు తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల, శ్రీరంగం, ఇది పూర్ణాయాది. ఇది వాటికి పూర్ణాయాది వేసి కట్టారు. అలాంటి పూర్ణాయాదితోనే మీ 2 ఇళ్ళు కట్టడం జరిగింది. నేను అదే ఇందాక అంటున్నాను. ఎంత నాలెడ్జ్ ఉన్నదనేది కాదు, అది అనుభవం ఎవరికైతే రాసి పెట్టిందో వాళ్ళకే వస్తుంది. ఒకసారి స్థలం కూడా సహకరించాలి. ఆ స్థలానికి ఆ నెంబర్ దొరకచ్చు, ఒకసారి దొరకపోవచ్చు. సో అలాగే నాన్న ఒకసారి పైకి వెళ్దామా? ఇది యాక్చువల్గా కింద మనం తూర్పు గద, పశ్చిమం పక్కన ఒక 2 గదులు, అదే రకంగా ఇది చూపెట్టిన ఆయన. ఇది ఉత్తరం పారు, ఇదండి ఇంటి యొక్క ఉత్తరం పారు. ఇది యాక్చువల్గా ఉత్తరానికి స్థలానికి వాయువ్యం పెరిగింది కాబట్టి వాయువ్యంలోంచి కొంత అరువు తెచ్చుకున్నాం అనమాట. ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా ఒక లిఫ్ట్, ఒక అర్థవంతమైన బాల్కనీ, దేవుడి దేవుళ్ళ వాళ్ళకి సంబంధించిన స్థలమే, నడకలకు ఉండబట్టి జరిగింది. అదే రకంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటికి సంబంధించిన హద్దు ఇదండి. ఇది ఈశాన్యం హద్దు. చూడండి, ఇది మెట్లకి సంబంధించి ఇట్లా చూపెట్టినాను. ఇంటికి అంటకుండా ఉండడం అంటే ఇది. ఇంటి యొక్క తూర్పు హద్దుకి మెట్లకి మధ్యలో మనిషి నడిచేంతగా లెక్కలు కట్టి చేయాలి. మరి ఇవన్నీ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఇంటి గర్భం తగ్గిపోతుంది. దీన్ని ఫాలో అవ్వాలి, ఇంటి గర్భాన్ని ఫాలో అవ్వాలి, మళ్ళీ ఆయన సరిహద్దులోనే పడాలి, మళ్ళీ ఆయన సరిహద్దు మీదకి తూర్పు మీదకి ఎక్కకూడదు. ఇవన్నీ మనం చేస్తూ బ్యాలెన్స్డ్గా చేసాం. సో రేపు పొద్దున్న ఇది గోడ కట్టేసినప్పుడు ఏమవుతుంది? ఇంటి యొక్క ఆజ్ఞగా నిలబెట్టాము, ఇంటి మెట్లు అంటించలేదు. ఇది ఖాళీ ఉంచడం అంటే ఇది బెండు మొక్కలు పెట్టడం కాదు, లేదంటే ఒక అంగుళం వదలడం కాదు. ఈ మాదిరిగా వదలాలి, లేదా కనీసం లెక్కలు కట్టి ఒక అడుగున్నారైనా చేయాలి. ఎందుకు? మనిషి తెరాలి, ప్రదక్షిణం చేయాలి ఇంటికి అవకాశం ఉన్నంత వరకు. ప్లస్ ప్రదక్షిణాక్రమంగా ఎన్ని మూల సూత్రాలు ఫాలో చేస్తున్నాను. యేసుప్రాచికి తిప్పికెట్టాం, వాడి స్థలం ఎలా ఉంది. 2 పూర్ణాయాది చేశాము. 3 పరమసాయక వాసుపురుష మండలి వాడాము. 4 ఇంటికి మెట్లకి అంటకుండా జాగ్రత్త నడకలేదు. అది కూడా ఆయువు నుంచి తీసుకున్నాం. ఇంటి ఎత్తు కూడా ఆయువు నుంచే డిరైవ్ చేస్తారు. ఎట్ట పడితే అట్లా తీసుకున్నది కదా హైట్. మెట్లు సార్ హైట్ కూడా మీరు చెప్పింది పెట్టండి. అవును, ఇది 10.1 అంగుళం తక్కువ 11 సార్. మీరు ఇచ్చారు సార్. అది ప్రదక్షిణ క్రమం అంటే ఏంటంటే తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్త తగ్గుతుంది. టర్న్ తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు కుడిపక్క తిరగాలి. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్. ఇది యాక్చువల్గా ఏంటి గుమ్మం 3వ పాదంలో పెట్టాం. ఏమిస్తుంది దాని పేరు? జయంత. ఏమిస్తుంది? జయము. అలాగే చూడండి, ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయ బాబు. ఇంటి పారు ఇది. అక్కడైతే చిన్న పొరపాటు జరిగింది, అది 4 అంగుళాలు కూడా కట్టి పూరించమని చెప్పాము. చూడండి, దీనివల్ల ఏంటి?
కొంచెం వంట మనిషి కానీ ఎవరైనా బయట నుంచి పని మనిషి వచ్చినా ఇంటి యొక్క సింహద్వారం లోపల నుంచి రాకుండా సెకండరీ డోర్ అంటాం. అది మనం నడవడానికి కాదు. ఇది తూర్పుకి 2 ద్వారాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్ ఇంపార్టెంట్. మెయిన్ ద్వారం నుంచి ఓనర్స్ నడవాలి, అది ఉపద్వారం అంటారు. ఉపద్వారం అనేది పరిచారకులు పనిచేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి వెళ్ళడానికి, మనం వచ్చి వెళ్ళడానికి కాదు. వాళ్ళు వచ్చి వంటగదిలో పనిచేసి సాయం చేసేసి అటు నుంచి వెళ్ళిపోతారు. ఆ అవకాశం మనం పై ఫ్లోర్లో ఎందుకు వచ్చింది? నడవడానికి ఇంత అంటే ఏంటి, ధర్మబద్ధంగా ఆ యొక్క వాస్తు పురుషుని బంధించాం 4 గోడలతో, ప్లస్ బంధించింది మెట్లకి తగలకుండా చేసాం. దీనివల్ల మనకి ఎన్ని రకాల ప్రాక్టికాలిటీలు వచ్చింది. ఇంకోటి, ఆ వంటగదిలోంచి వచ్చే గుట్టు పోవడానికి కొంత స్పేస్ ఉందా? ఇవాళ మెట్లు ఆనిచ్చి కడుతున్నారు, ఆ గుట్రంతా ఎక్కడికి వెళ్తుంది? మెట్లు ఎక్కేటప్పుడు చిన్న కన్నం పెట్టి పెడతాడు, వాడు మెట్ల నుంచి తొంగి చూస్తాడో కెమెరా పెడతాడో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాయి బయట పరిస్థితులు. సో ఇక్కడ ప్రతిదీ ఏంటి మన కంట్రోల్లో ఉంది. రండి. నన్ను ఆగినాను ఏంటి టోపుతో కొట్టలా? సో సింపుల్గా చూడండి, ఇంటి యొక్క తూర్పు భాగము, ఇంటి యొక్క ఈశాన్యము, ఇంటి యొక్క ఉత్తర భాగము, ఇంటి యొక్క బ్రహ్మస్థానం మొత్తం మనకి ఇక్కడ ఫ్రీగా ఉంది. ఈవెన్ దక్షిణ భాగం కూడా కేవలం ఆగ్నేయంలో వంట చేయడానికి మనం ఇచ్చేసాము. ఉత్తరం కూడా చూడండి, ఒక పద్ధతిగా ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. కింద దాకా మీకు తెలియలేదు ఆ విషయం. ఇక్కడ చూడండి ఎంత అర్థవంతంగా ఉంది. ఈయన ఇక్కడ ఫ్రెంచ్ విండో పెడితే అసలు ఎట్లా ఉంటుంది సార్? ఇవాళ ₹1 కోటి అపార్ట్మెంట్లో ఉంటాయి ఆ ఫెసిలిటీస్. ప్లస్ మెట్టు, ఉత్తర వాయువు పెరిగింది కదా కింద, ఆ పెరిగిందాన్ని అర్థవంతంగా తీసుకొని ఒక లిఫ్ట్ ఇచ్చాము. లిఫ్ట్లోంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి నడిచే నడకలు కూడా ఉత్తమమైన నడకలు ఉండాలి. ఎందుకు? ఇది మొదలవాళ్ళు కాబట్టి. ఇంకా దాక్షాపం ఏంటండి ఇది, అంటే మీకు రేపు ఇక్కడ ఏదైనా వేసినప్పుడు ఈ 4 అంగుళాలు మొత్తం సరిపోద్దా? బలం ఆపుద్దా? అంటే ఇది ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రేమ్ వస్తుంది అంటుంది. ఇది ఫ్రిడ్జ్ అంటున్నాను, లిఫ్ట్ ఫ్రేమ్ స్విచ్ వస్తుంది అంట. అందుకే ఇది లోపల పెట్టాను సార్. అది పెట్టి తర్వాత పూరిస్తారు. అది అది మూలలు వచ్చింది కాబట్టి అబ్జెక్షన్. ఇక్కడ అబ్జెక్షన్ ఏం కాదు. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. ఇది అందుకే కొద్దిగా తగ్గించాల్సి వస్తుంది, లేకపోతే 4 అంగుళాలు అబ్జెక్షన్ లేదు సార్. ఇక్కడ ఇది స్విచ్ వస్తాయండి కదా, అర్థమైంది. లిఫ్ట్ బోర్డు వస్తుంది కదా ఇక్కడ. సో బాబు చూడండి, ఇది ఆగ్నేయంలో చక్కగా కిచెన్కి సంబంధించి ఈ యొక్క ఇంటి లోపల ఎక్కడ పెట్టుకోవచ్చు, బెడ్రూమ్కి అటాచ్డ్గా పెట్టినటువంటి వాష్ ఏరియా. సో ఇవాళ ఈ వాష్ ఏరియాలన్నీ బయట ఎక్కడ వస్తున్నాయి చెప్పిన, కరెక్ట్గా ఇంటి మధ్య సూత్రానికి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. లేదా ఇంటి మధ్యదారాన్ని తీసుకెళ్ళి అడ్డు ఉంటాయి. ఇవి ఎలా పెట్టుకోవాలి? ఇంటి యొక్క మూలలకి పడరాదు, ఇంటి యొక్క సెంటర్కి పడకుండా అర్థవంతంగా అటాచ్డ్గా ఉండే విధంగా పెట్టడం జరిగిందనమాట. అంటే ఒక దేవాలయంలో ఒక అణువణువుని ఎలా కడతామో ఇంటిని కూడా అలా సృజించడం అనేది జరిగింది. అదే రకంగా నాయన ఇక్కడ వాయువ్యం పెరిగిన దాన్ని మేము ఎంత చక్కగా వాడుతున్నామంటే, ఇది ఇంటి యొక్క వాయువ్యం ఈ మూల, ఇంటి యొక్క వాయువు ఈ మూల, ఇంటి యొక్క ఉత్తరం పారి ఇదే యాక్చువల్గా. కానీ పెరిగిన దాన్ని లిఫ్ట్ రూపంలో వాడాం, వాష్ ఏరియా కింద వాడాం, బాల్కనీ కింద వాడాం. మన ఇంటి యొక్క ఉత్తరం ఇదేనండి, ఉత్తరం గోడ పారు ఇది యాక్చువల్గా మన ఇంటి పారు. ఒక పాదం వదిలిపెట్టి మనం ఒక అర్థవంతంగా చేసుకున్నాం అనమాట. అంటే స్థలాల్లో ఎంత పెరుగుతరుగులు ఉన్నా సరే మనము ఆ పెరుగుదలను కూడా ధర్మబద్ధంగా కలుపుకోవడం ఎంత కావాలంటే. సో పైకి మనకి ఒక ఆకుపడినా సరే కింద ఉన్నట్టు ఇక్కడ కనపడుతుంది, కింద అర్థం కాదు డెఫినేషన్. బట్ ఇక్కడ ఏంటి, ఇంకో ఇంటి యొక్క ఉత్తరం, ఇంటి యొక్క ఉత్తరం కూడా, ఇంటి యొక్క తూర్పు, మళ్ళీ దక్షిణం కూడా చూసారా కొంత అర్థవంతంగా ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. అవును, అది మనం ఇవ్వలేదు, అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే తర్వాత చేసుకోవచ్చు, తర్వాత చూస్తున్నారు, మనం చేసేవాడి దాన్ని. మూలలు అయితే మేము గట్టిగా చెప్పేవాళ్ళం, మూలలు నిలబెట్టారు. ఈ మూలలు కరెక్ట్గా మనం ఇచ్చిన కొలతలకి ఇచ్చారు. ఇల్లు తయారైతే మాత్రం బాగుంటుంది సార్. ఓకే, నిర్మాణంలోనే మంచి ఇల్లు అవుతుంది. అదే లోపలికి వచ్చేదాకా ఇంత పెద్ద ఇల్లు అని ఎవరికి తెలియదు, ఎప్పుడు చిరిగిపోతుంది. ఓకేనా?
40